నువ్వు నాకు రేపు పొద్దున్న ఫోటో పెట్టు. ఓకే ఓకే తులసి పూజ చేస్తున్నా. అలాగే నీ ఫోటో ఇది కాకుండా ఇంకేదన్నా కాస్త కండబెట్టిన ఫోటో ఉంటాయి, కండబెట్టిన ఫోటో అయితే అర్జెంట్ గా 10 కేజీలు నా మేక మాంసం గణపతి మాంసం తినేను. నేను తినను మటన్. నేను ఎలాగమ్మా అసలు తినవా? మటన్ తినను నేను. చికెన్, ఫిష్, ఎగ్. ఫిష్, ఎగ్, చికెన్ అంతే. నో మటన్, నో పిగ్. సరదాగా అన్నాను. నోరు మూసుకో. నువ్వు తింటావా ఏంటి? నోరు మూసుకో. మేము ఉల్లిపాయలే తినాము. మేము ఉల్లిపాయలే తినాం కదా. అవన్నీ ఏం తింటాం? నో ఆనియన్, నో గార్లిక్, నో కాఫీ, నో టీ. అర్థమైందా? ఏం తినం. అలా అర్థమైంది తినకూడదు, కొన్ని మానేయాలి. అలా మానేస్తే మనం బాగుంటాం. ఏమీ రేపు నువ్వు ఫోటో పెడితేనే నీతో మాట్లాడతా, లేకపోతే టాటా. ఏ ఫోటో? ఓకే ఓకే సరే. ఫోటో వెరీ హ్యాపీ నాన్న. నాన్న సరే ఉన్నా మరి. ఓకే స్వీట్ డ్రీమ్స్, గుడ్ నైట్. ఓకే ఓకే అడగరా? అడుగు. నువ్వు మొన్న నువ్వు యోగి సినిమా చూసావా? యోగి చూసాను. అందులో పాట గుర్తుందా? ఏంటి ఒక్కదాని రూమ్ లో వేసివా? అంటే అక్కడ వర్షం వచ్చింది, తడిచాను, జలుబు ఎక్కుంది. హలో, ఇప్పుడు నేనంటే ఒక్కనే ఉంటాను, మరి నువ్వు అక్కడ ఇంకా జనం లేదా మాట్లాడుతున్నావు? అంటే ఏంటి, మా అమ్మాయి వాళ్ళు పడుకున్నారు, నేను టెరెస్ ఎక్కాను. ఓకే సరే. పాట యోగిలో పాట ఏంటది? ఓరోరి యోగి నన్ను కోరికారు, అదేనా? నువ్వు అలాంటిది ఏదో పెట్టావు కదా మెసేజ్, ఏంటిది అలాంటిది? అలాంటి మెసేజ్ పెట్టావు కదా? ఏంటి అలాంటి మెసేజ్ పెట్టావు కదా? మెసేజ్ పెట్టావు కదా? యోగిలో పాట లాంటి మెసేజ్ పెట్టావు కదా? వినిపిస్తుంది, చెప్పండి. అదిగా మీకు అంత మూడు ఎలా వచ్చింది? అలాంటి మూడు ఎలా వచ్చింది? అంత మూడు అంటే ఉంటాయి కదా ప్రతి ఒక్కరి ఫీలింగ్స్. నా దగ్గర సారీ, ఐఎమ్ సారీ. నేను నిన్ను సారీ అడగలేదే, వివరం అడిగాను. నేను ఇన్సల్ట్ చేయట్లేదు నేను. హౌ యూ గెట్ దట్ ఫీలింగ్, అది నా క్వశ్చన్. ఎందుకంటే గ్యాప్